తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థ ఎన్నికలలో సెక్షన్ 21/3 1995 మే 30 చట్టాన్ని రద్దు చేసి ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అవకాశంను మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలనే ఉద్దేశంతో తన స్వగ్రామం గిర్ని తండాలో 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన అభిమాన్ గాంధీ నాయక్ ధరవత్ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థ ఎన్నికలలో సెక్షన్ 21/3 1995 మే 30న చట్టాన్ని రద్దు చేయాలని పోరాట కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ గారు 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమరణ నిరాహార దీక్ష స్థలానికి వచ్చి 1995 తర్వాత ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేది వారి న్యాయమైన డిమాండ్ను మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దయాకర్ రావు గారు ప్రభుత్వానికి కోరారు. ఆమరణ నిరాహార దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిందే రామోజీ కొడిగండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కొడగండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కొడగండ్ల మండల రైతు కోఆర్డినేటర్ దీకొండ వెంకటేశ్వరరావు, కొడగండ్ల మాజీ ఎంపీపీ శ్రీమతి జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ దీకొండ రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ధరవత్ రాజ్ కుమార్ నాయక్, గిర్నితండ గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకన్న నాయక్, నాయకులు డి సురేష్ నాయక్, డి ధూమ నాయక్, డి దేవేందర్ నాయక్, సుధాకర్ నాయక్, డి శోభన్ బాబు, డి సురేందర్ నాయక్, మల్లేపైన సోమయ్య, జవ్వరపు రమేష్, డి రామచంద్ర నాయక్, ఈ శంకర్ నాయక్, గోపాల్ నాయక్, కొమ్ము రాజాలు పాల్గొన్నారు. గాంధీ నాయకుడు ఉద్యమకారుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఎస్టీ కూడా ఉద్యమం చేశాడు. ఈరోజు ముగ్గురు పిల్లల విషయంలో కూడా ఉద్యమం చాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చట్టం కూడా తీసుకునే ప్రయత్నం చేశాము. లోకల్ బాడీ ఎన్నికలలో ఈ లోపల ఎన్నికల ముందే గవర్నమెంట్ పట్టలేదు. అందుకనే ఈ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇబ్బంది ఏం లేదు, జనాభా కూడా పెరగాలి. దయచేసి చట్టం తీసుకొచ్చి ముగ్గురు పిల్లలున్నా నిలబెట్టట్టు తీసుకురావాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి.